ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి రా. ఆగండి. నువ్వు నీ కొడుకు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? మిత్రకి కాబోయే భార్యని. నేను ఆల్రెడీ మిత్ర గారి భార్యని, ఈ ఇంటికి కోడల్ని. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా లక్ష్మి మిత్ర భార్య. ఈ ఇంటి కోడలు. జున్ను ఈ ఇంటి వారసుడు. లక్ష్మి తన భార్య కాదని, జున్ను తన కొడుకు కాదని మిత్ర మొహం మీదే చెప్పాడు కదా ఆంటీ. వీళ్ళు నాకు వద్దు అని అన్నాక మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారు వీళ్ళు? మా కోడలిగా మనవడిగా వచ్చారు. అడిగే హక్కు నీకు లేదు మనీషా. త్వరలోనే నాకు ఆ హక్కు అధికారం వస్తుంది అంకుల్. వచ్చినప్పుడు మాట్లాడుకుందాం మనీషా. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు వివేక్? వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకు? నాకెందుకా? మరి మనీషా తరపు నువ్వెందుకు మాట్లాడుతున్నావు మామ్? అయినా వాళ్ళేంటి? వాళ్ళేమైనా పరాయి వాళ్ళ? నేను చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే పెరిగాను. పెద్దమ్మ పెదనాన్న నన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. అన్నయ్య నన్ను సొంత తమ్ముళ్లా ప్రేమించాడు. ఇంకా వదిన ఎన్ని మంచి పనులు చేసింది. ఎవరో ఎందుకు, మన సంజన విషయంలో వదిన ఎంత సాయం చేసిందో నీకు తెలీదా? మళ్ళీ చెప్పి గుర్తు చేయాలా? మనిషి అన్నాక కాస్తైనా కృతజ్ఞత ఉండాలి మామ్. వదినలాంటి గొప్ప మనిషిని కాస్త గౌరవంగా అయినా చూడాలి. తనంత గొప్పదైతే ఎందుకు తప్పులు చేస్తుంది వివేక్? తనని మీ అన్నయ్య ఎందుకు కాదన్నాడు? ఎవరు తప్పులు చేశారో, ఎవరు బావ మనసు మార్చారో ఇక్కడ అందరికీ తెలుసు. గురువింద గింజలా మాట్లాడుకు. ఎంత మాట అన్నావు నిన్ను! నా చెల్లెల మీద చెయ్యెత్తుతావా? దించో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.